హాయ్ ఎవ్రీవన్, ప్రజెంట్ నేను రాయల్ డైరీ ఫామ్ దగ్గర ఉన్నాను. ఇక్కడ వచ్చేసి ఒక అన్న గేదెలు కొనికి వచ్చాడు. ఒకసారి అడుగుదాము ఇక్కడ ఎన్ని గేదెలు చూశారు, గేదెల ధరలు ఎట్లున్నాయి, ఇంతకుముందు ఎప్పుడైనా రాయల్ డైరీ ఫామ్కి వచ్చారా, వచ్చింటే ఎన్ని గేదెలు తీసుకున్నారు, గేదెల ధరలు ఎట్లా పడ్డాయి, వాళ్ళకి మంచిగా పాలిస్తున్నాయా, మొత్తం వివరాలు అడుగుదాము. అన్న మీ పేరన్నా? రమేష్ యాదవ్. ఓకే, మీ డైరీ ఫామ్ ఎక్కడ ఉంటుంది అన్న? అందులో ఓకే, మీరు ఈరోజు వచ్చారు రాయల్ డైరీ ఫామ్కు? ఇంతకు ముందు కూడా తీసుకుపోయారు. ఇక్కడ ఇంతవరకు ఎన్ని గేదెలు కొనింటారు అన్న మీరు రాయల్ డైరీ ఫామ్ లో? ఇంచుమించు 15 గేదెల దాకా కొన్నా. 15 నుంచి 20 గేదెల దాకా రాయల్ డైరీ ఫామ్ లో కొనింటారు. ఏవే బ్రీడ్లు కొన్నారు? ఇవే జాఫరాబాద్ తీసుకున్నాను. జాఫరాబాద్ తీసుకున్నారు. ఎంత రేట్లలో పడ్డాయి అన్న? అప్పుడు కొంచెం తక్కువ ఉండే కానీ ఇప్పుడు సీజన్ దిగిన రేట్ ఎక్కువ. ఇప్పుడు ఎంత ఉంది అన్న? ఇప్పుడు మీరు ఏ గేదెలు సెలెక్ట్ చేసుకున్నారు? ఇప్పుడు గీర్ది తీసుకున్నా. గిర్ జాఫరాబాద్ తీసుకున్నారు. ఇప్పుడు ఇది ఒకటి సెలెక్ట్ చేసుకున్నారు. ఎన్ని తీసుకున్నారు? ఇది ఒకటి తీసుకున్నారు. ఎంత పడింది అన్న రేటు? 1,00,000 బయట అయితే 1,80,000 ఉంది కానీ 1,50,000కి ఇచ్చిండు. మీకు 1,80,000 కానీ 1,50,000 దాకా వచ్చింది. సో అంటే మీరు బయట ఆల్రెడీ అంటే చెక్ చేసుకుంటారా గేదెల ధరలు ఎట్లుంటాయి, రెగ్యులర్ చూసుకుంటారా? చెక్ చేసుకుంటున్నాం. సో బయట ఈ గేదె మీకు ఎంత పడవచ్చు అన్న? అంటే 1,80,000 దాకా ఉందా బయట? ఉంది, బయట ఉంది. ఇది ఎన్ని లీటర్ పాలు ఇవ్వచ్చు అన్న? పాలు 8 లీటర్ చెప్పిండు, పొద్దున 16 లీటర్. 16 లీటర్లు. సో ఇంతకు ముందు మీరు రాయల్ డైరీ ఫామ్ లో గేదెలు తీసుకున్నారు కదా, సో ఇక్కడ చెప్పినన్ని పాలు మీకు వెళ్తున్నాయా? వెళ్తున్నాయి. అన్న ఇక్కడ గేదెలు కొంటే మీకు ఎటువంటి గ్యారంటీస్ ఉన్నారన్న మీకు రాయల్ డైరీ? పాలకు గ్యారంటీ, బర్రు పెద్ద సైజులు ఉంటాయి, మనకు తిండికి అనుకూలంగా మంచిగా. సో మీకు ఏదైనా సరే గేదె ఒకటి రిటర్న్ వచ్చి మళ్ళీ మీకు ఎక్స్చేంజ్ లో గేదెను మళ్ళీ ఇవ్వడం అలాంటి ఏమైనా జరిగిందా? జరిగితే అదే గేదెను మంచిగా ఇచ్చారా? ఇచ్చారు. ఆ నమ్మకం అయితే పెట్టుకోవచ్చు రాయల్ డైరీ ఫామ్ లో? పాలు తక్కువ ఉంటే వాపస్ ఇచ్చి మళ్ళీ ఇస్తారు. అట్లేంది. సో ఇవైతే మీకైతే 7 గ్యారంటీ ఇచ్చారా? 8 ఇచ్చిండు. కానీ గ్యారంటీ 6 లీటర్ పెట్టుకున్నాం. 6 లీటర్ పెట్టుకున్నాం. 12 లీటర్ పాలు. సో చూసుకోవచ్చు. ఒకసారి బయటికి ఇద్దాము గేదెను కూడా. ప్రెసెంట్ అయితే ఇదైతే ఇప్పుడు ఎట్లా జున్ను పాలు అయిపోయి మామూలు పాలు అయిందా? లేదు, ప్రెగ్నెంట్ ఉంది ఇప్పుడు. గాబన్. ఓకే, రెడీ టు డెలివరీ బఫెలో, గాబన్ బఫెలో. జనరల్ గా అయితే రాయల్ డైరీ ఫామ్ లో గాబన్ బ్రీడ్ ప్యూర్ గిర్ జాతి చూసుకోవచ్చు. గిర్ జాఫరాబాద్. ఈ బర్రె బయట తీసుకోవాలంటే 2 లక్షలకు తీసుకోవాలా. జాతి చూడు అన్న. జాఫరాబాద్ కి గిర్ జాఫరాబాద్ కి తేడా ఏంటన్నా? అయిపోయినా పాత ఇంతకు ముందు 5 సంవత్సరం కింద దొరుకుతాయి, ఇప్పుడు కాదు. పాలు బాగా ఇస్తాయి, 20 లీటర్ దాకా పోతాయి. గిరి జాతి పైసలు ఇది ఎట్లా ఉన్నాయి జాతి చూడు, సైజ్ చూడు. సో చూసుకోవచ్చు గిర్ జాఫరాబాద్. గిర్ జాతి ఈ జాతి. సో అన్న లోడు ఎప్పుడు వచ్చింది అన్నది? పొద్దున వచ్చింది. ఇంకా 2 అమ్మినా. ఈయనకు అడుగు, సపరేట్ తీస్తా. ఇప్పుడు తీసుకో. అన్నా అక్కడ నిలబడు, బర్రె చెప్పు. సో బ్రదర్ వాళ్ళు వచ్చేసి ఒక 2 గేదెలు తీసుకున్నారు, 2 బఫెలోస్. బ్రదర్ మీకు ఎంత పడింది బ్రదర్ రేటు? 1,45,000. 1,45,000 పడింది. జున్ను పాల మీద ఉన్నాయి. ప్రెజెంట్ అయితే ఇది జున్ను పాల మీద బయటిది బ్రో. సో జున్ను పాల మీద ఉంది. బొడ్డు కూడా ఊసిపోలేదు ఇంకా, దీనికి 2 రోజులు అయింది. అన్న మీరు ఎంత చెప్పారు, ఎంతవరకు వీళ్ళకి గ్యారంటీ ఇచ్చారు బ్రో? ఎన్ని లీటర్లు చెప్పారు బ్రో మీకు? 6 లీటర్. 6. ఓకే, అంటే ఎక్కువ ఇచ్చినా సరే మీకైతే 6 గ్యారంటీ ఇచ్చారా? 9. సో 9 లీటర్స్ కెపాసిటీ అంతే. 9. ఓకే, సైజు కూడా చూసుకోవచ్చు. హెవీ సైజ్ ఉంది గేదె అయితే. ఎట్లా అనిపించింది బ్రదర్? ఓకే, జున్ను పాలు ఆల్రెడీ సగం పాలు పిండేశారు. అవును. 1,45,000 ఇచ్చిన హైదరాబాద్ లో ఈ సైజ్ ఈ బర్రె ఎవరు ఇస్తానా. సో ఇంకా ఈ పడ్డ తీసుకున్నా, ఈ పడ్డ చూడు. సో వీళ్ళు వచ్చేసి ఇంకొక గేదె తీసుకున్నారు. ఇది కూడా జున్ను పాల మీద ఉందంట. 1,35,000 అమ్ముడైంది ఈ గేదె. పాలు పిండేసినారంట దీనికి కూడా. బ్రదర్ ఎట్లా అనిపించింది బ్రదర్ రేట్లో? రేట్ ఏదో బానే ఉంది రేటు. ఓకే, బ్రీడ్ కూడా సూపర్ ఉంది. సో ఎప్పుడైనా వచ్చారా రాయల్ డైరీ ఇక్కడికి, రాయల్ డైరీ ఫామ్ కు మీరు? ఇది సెకండ్ టైం. ఫస్ట్ టైం తీసుకుపోయింది ఓకేనా? ఓకే. ఎంత ఉన్నాయి బ్రదర్ మీకు పాల రేట్? ఎంత ఉంది మీ సైడ్? మా సైడ్ 80 రూపాయలు. సో జాఫరాబాద్ ఆల్రెడీ అక్కడ ఏమున్నాయి బ్రదర్ మీ డైరీ ఫామ్ లో గేదెలు? జాఫ్రా ఉన్నాయా? జాఫ్రా. ఓకే, మీరైతే సాటిస్ఫై అయ్యి ఇక్కడ? ఓకే, 2 గేదెలు తీసుకున్నారు. 2. సో చూసుకోవచ్చు బ్రదర్ వచ్చేసి 2 గేదెలు తీసుకున్నారు. ఇదేమో 1,35,000 పడింది, అదేమో 1,45,000. 1,45,000 పడింది. డైరీ ఫామ్ లో ఆల్రెడీ మొత్తం షెడ్ మొత్తం ఆల్రెడీ అంటే సెటప్ ఉందా బ్రదర్? ఉంది. అంటే ఎన్ని గేదెలు కొట్టనీకే?
20 20 గేదెలు పట్టడానికి సెటప్ ఆల్రెడీ రెడీగా ఉంది. గడ్డి మొత్తం నాటినారా? సూపర్ నేపేరే. జాఫ్రాబాద్ మీకు మంచిగా ఉన్నాయా లేకపోతే ముర్రాట్ సైడ్ మీ సైడ్ ఏవి బాగుంటాయి గేదెలు? జాఫ్రా. సో లాంగ్ టర్మ్ పాలసీ అయినా ఇవి ప్రిఫర్ చేసుకున్నది మీరు? మార్నింగ్ వచ్చారు ఇక్కడ? నైట్ వచ్చారు. నిన్న నైట్. మీరు నిన్న నైట్ వచ్చారు ఇక్కడికి? లోడ్ ఎప్పుడు వచ్చింది? ఇది మార్నింగ్ వచ్చిందా? మార్నింగ్ 2కు వచ్చింది. సో దాని నుంచి 2 గేదెలు సెలెక్ట్ చేసుకున్నారు అంతేనా? ఇంకేమైనా తీసుకుంటారు? అంతే అన్న. ఈ 2. సో బ్రదర్ వచ్చేసి ఈ 2. ఎక్కడ బ్రదర్ మీది ప్రాపర్? వరంగల్. సో వరంగల్ నుంచి వచ్చి ఈ 2 గేదెలు తీసుకోవడం జరిగింది.